హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎండ్ స్క్రీన్స్ కోసం తెలుసుకుందాం. ఎండ్ స్క్రీన్స్ అంటే ఏంటో మీకు ఈరోజు చెప్తాను. ఎండ్ స్క్రీన్స్ వల్ల ఉపయోగాలు ఏంటో కూడా మీకు చెప్తాను. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ స్క్రీన్స్ కోసం తెలుసుకుందాం. ఎండ్ స్క్రీన్స్ అంటే ఏంటంటే, మనం ఒక వీడియో రికార్డ్ చేసి ప్లే చేసాక అది లాస్ట్ 15 సెకండ్స్లో ఆ వీడియో చివరన 2 వీడియోస్ డిస్ప్లే అవుతాయి కదా. 15 సెకండ్స్లో ఆ వీడియోని మనం ఎండ్ స్క్రీన్స్ అంటాం. ఎందుకంటే లాస్ట్లో వస్తాయి కాబట్టి దీన్ని ఎండ్ స్క్రీన్స్ అని అంటారు. ఎండ్ స్క్రీన్స్ వల్ల ఉపయోగాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎండ్ స్క్రీన్స్ వల్ల మన వీడియోలు మనం ప్రమోట్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే ఎండ్ స్క్రీన్స్లో ఫస్ట్ ఒక 2 వీడియోలు, ఒక లోగో, అంటే మన ఛానల్ లోగోతో పాటు 2 వీడియోలు కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే ఓన్లీ 2 వీడియోస్ కూడా, ఓన్లీ 2 వీడియోస్ కావాలంటే 2 వీడియోస్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే సింగిల్ వీడియోస్ కావాలన్నా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. లాస్ట్లో 3 వీడియోస్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు ఈ ఎండ్ స్క్రీన్స్లో. ఎండ్ స్క్రీన్స్ తర్వాత అలాగే 6 టైప్స్ చేసుకోవచ్చు ఎండ్ స్క్రీన్స్లో. ఈ ఎండ్ స్క్రీన్స్లో లాస్ట్లో మోస్ట్ రీసెంట్ అప్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. బెస్ట్ ఫర్ వ్యూవర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మోస్ట్ రీసెంట్ అప్లోడ్ అని పెట్టామనుకోండి ఆప్షన్. ఇప్పుడు మనం ఏదైనా ఒక వీడియో చేస్తే, అంటే నిన్న రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తాం కదా, అది అనేది మోస్ట్ రీసెంట్ అప్లోడ్ అనగానే మనం చూసిన వీడియో చూసిన వెంటనే ఇది తర్వాత ప్లే అవ్వడానికి ఎండ్ స్క్రీన్ వస్తుంది. ఆ తర్వాత బెస్ట్ ఫర్ ఎవర్ అంటే, ఎవరైనా మన వీడియోలు చూస్తున్నప్పుడు వేరే వీడియోలు చూసినా ఒకవేళ దానికి రిలేటెడ్ వీడియోస్ కానీ మన దగ్గర ఉండుంటే మన ఛానల్లో అనేది వాళ్ళకి డిస్ప్లే అవుతుంది. అది డిస్ప్లే అవడం వల్ల మన ఛానల్లో ఇది అవుతుంది. మన ఛానల్ తాలూకా ఆ కంటెంట్ వీడియో ఉంటే అతనికి డిస్ప్లే అవుతుంది. ఆ విధంగా ఆయన కూడా క్లిక్ చేసి చూస్తే మనకి వ్యూస్ అనేది పెరుగుతుంది. ఆ వీడియోలు అనేది అప్లోడ్ చేయాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? మీకు ల్యాప్టాప్లో చూపిస్తున్నాను ఎండ్ స్క్రీన్ ఏ విధంగా పెట్టుకోవాలో. మనకి దేనికి కావాలో దాన్ని ఇలాగా ఒక వీడియోని ఓపెన్ చేసి నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఎగ్జిబిషన్ అని ఉంది కదా శ్రీకాకుళం, అది సెలెక్ట్ చేసుకున్నాక అలాగే కిందకు వెళ్తే ఇక్కడ పబ్లిక్ సబ్ టైటిల్ ఎండ్ స్క్రీన్ ఉంది కదా, ఎండ్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఆ పక్కన కర్సర్తో క్లిక్ చేయగానే ఇలాగ ఎండ్ స్క్రీన్ అని ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఒక టైటిల్, అదే ఒక లోగో, ఒక వీడియో పెట్టుకోవచ్చు. మీకు చెప్పాను కదా, ఇక్కడైతే 2 వీడియోలు, ఇలాగ 2 వీడియోలు ప్లస్ లోగో, ఆ విధంగా పెట్టుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలాగైనా. నేనైతే ప్రజెంట్ 2 వీడియోలు ఒక లోగో పెడదాం, ఎలా ఉందో చూద్దాం. చూడండి ఈ విధంగా ఏదో ఒకటి మీకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక నేనైతే ఒక లోగోను ఒక వీడియో తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ లోగో సెలెక్ట్ అయింది కదా, వచ్చింది. ఇక్కడ వీడియో మనం పెట్టాలనుకుంటే ఈ ఎండ్ స్క్రీన్ అనేది 15 సెకండ్స్ బ్లూ స్క్రీన్ అలా జరుపుకోవాలి. అలా జరుపుకున్నాక అక్కడ మనకి 15 సెకండ్లు ఇంచుమించుగా అక్కడ మనకి ఒక లోగో అనేది ఉంటుంది. ఇది కూడా కిందది కూడా కర్సర్తో అలా జరుపుకున్నాక అక్కడ వీడియో కూడా 15 సెకండ్స్కి ఎండ్ అవుతుంది. అక్కడ మనకు వీడియో ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు చెప్పాను కదా, మోస్ట్ రీసెంట్ అప్లోడ్ అంటే మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో అయితే అప్పుడు వస్తుంది ఎండ్ స్క్రీన్లోకి. లేదు బెస్ట్ ఫర్ వ్యూస్ అంటే ఏదైతే ఎక్కువ మంది చూసిన వ్యూస్ మన దీంట్లో ఉండుంటే అది కూడా ఎండ్ స్క్రీన్ మీదకి వస్తుంది. మనం వీడియో అనేది చూస్ చేసుకుంటున్నాం, ఏదో ఒక వీడియోని. నేనైతే ఈ టెంట్ హౌస్ అనే వీడియో ఒకటి అది చూస్ చేసుకుంటున్నాను. కిందకు వచ్చాక చూడండి, బాగా నచ్చిన వీడియో మనకి ఏది కావాలంటే అదే. ఇదిగోండి శాశ్వత్ టెంట్ అని ఉంది కదా, టెంట్ హౌస్, ఈ వీడియోని చూస్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక మనకు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చింది కదా ఎండ్ స్క్రీన్లోకి, ఈ విధంగా కనిపిస్తుంది. దాన్ని సేవ్ చేయండి. అక్కడ సేవ్ చేసాక లాస్ట్లో మనం ఒకసారి చూద్దాం వచ్చిందో లేదో. ఒకసారి ఈ వీడియోకి ఎగ్జిబిషన్ వీడియో అని ఉంది కదా, దాన్ని ప్లే చేసి చూద్దాం. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాషా 369 వరల్డ్. ఈరోజైతే మేము
మనకి ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి లాస్ట్ వరకు చెక్ చేస్తూ చూడండి అక్కడి నుంచి ఫ్రెండ్స్. బెలూన్ అది ఉండి లాస్ట్ వరకు చెప్పాం ఎగ్జిబిషన్ కి ఈ విధంగా పెట్టాక లాస్ట్ లో ఎండ్ స్క్రీన్స్ అనేది పడుతుంది. మనకు చూడండి ఒక లోగో, ఇదిగోండి ఒక లోగో పడింది ప్లస్ ఎండ్ స్క్రీన్ రెండు పడ్డాక ప్లే విత్ టెంట్ హౌస్ ఇక్కడ లోగో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టెంట్ హౌస్ అనేది క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్ గా ప్లే అవుతుందండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైకే మాకు సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.